ఓకే రెడీనా? అవును, నేను చాలా మూవీస్లో చూసాను దయాలంటే శారీస్ వేసుకుంటారు కదా, మరి నువ్వేంటి మాకు ఈ డ్రెస్ వేసావు? నీకు శారీస్లోనే కంఫర్ట్గా ఉంటుందా? ఆ ముగ్గురు ఎదవల్లో ఒకడు కామాంతుడు, వాడి చూపులు మీ మీద పడకూడదని డ్రెస్ లేపించా. సరే ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఓకేనా? సర్లే గాని తొందరగా వచ్చేసేయ్. ఓకే. భోజనం తెమ్మంటారా? రేయ్, నీకు బుద్ధి ఉందా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి? నువ్వు ఇంకా ఇంటికి రాలేదని మీ ఆవిడ కింద కూర్చొని ఏడుస్తుందిరా. ఇగో మా ఆవిడ గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నా. అయినా మా ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ప్రామిస్ నీ మీద ఒట్టు, కింద నీ కోసం కూర్చొని ఏడ్చింది తెలుసా? ఓయ్, మీరు మా ఆవిడ గురించి మాట్లాడొద్దు. వీడేంట్రా, మనం ఏం చెప్పినా అర్థం కాదా వీడికి? రే రాంబాబు మనతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాడు రా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. వాడిని పట్టించుకోకుండా వాడు అసలు బుర్రలేని మీద వాడు. దొంగ నా కొడుకులరా. ఓకే రెడీనా? ఎవరన్నా పక్కన కూర్చొని వచ్చేది? ఇదేంటి డ్రెస్ ఎప్పుడు వచ్చింది? అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావు? అయినా నేను ఎవరు శారీ కట్టుకోమన్నాడు? నేను ఆడోర్ దగ్గర కదా కూర్చొని ఏడవమన్నది, నా పక్క నుంచి కూర్చొని ఏడుస్తావు? పోతలికి. ఇదేంటి ఇంకా వెళ్ళినట్లేదు? ఒకసారి చెప్తే అర్థం కాదా? సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నీ పర్ఫార్మెన్సా? పోతలు కూర్చొని ఏడుపో. తెగ నటిస్తుంది. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఏంటి క్యాస్ట్ ఫీలింగా? క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? నాకు ఇంత తక్కువ మేకప్ చేసి దానికి అంత మంచిగా మేకప్ చేశారు. నేను కూడా వెళ్ళి మేకప్ చేయించుకుంటా. హలో హలో, నువ్వు వెళ్తే ఇక్కడ యాక్టింగ్ ఎవరు చేస్తారు? నా మీద అంతగనం పెద్ద గొంతేసుకొని బ్యా నరిచింది కదా, దాన్నే పిలిపించి చేయించుకో. ఈ టింగర్ బుచ్చిది అక్కడ ఏం చేస్తుంది? ఓయ్, నేను ఇక్కడే కూర్చొని వేయడం అంటే దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? దేని దగ్గరికి వెళ్ళాను? మేకప్ ఎక్కువ ఏం లేదే, ఎందుకు వెళ్ళిపోయిందబ్బా? ఎవ్వరెళ్ళిపోయారు? రాధా నీలాగా మేకప్ వేసుకొని వస్తా అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. అయితే నేను కూడా వెళ్ళి టీ బ్రేక్ తీసుకుని వస్తా. నువ్వు వెళ్తావా? ఎవరో ఒకరు ఉండండి ఇక్కడ. ఏంటిది, దానికొకరు నాకొక రూలా? సరే వెళ్ళి తొందర కలిసి రండి. మీరు లోపలికి వెళ్ళి బెడ్ పైన అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పడుకొని ఏడవండి. ఛీ, మేం వాళ్ళ పక్కన పడుకోవడం ఏంటి? అయినా వాళ్ళు తాగేస్తున్నారు. ఇందాక బయట కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు కదా, లోపలికి వెళ్ళి భయపెడితే వాళ్ళు దెబ్బకి పారిపోతారు. సరే లేట్ ఎందుకు, వెళ్దామా? వెళ్ళండి. ఇదేంటి ఇలా అరిచాడు? శాంతి శాంతి శాంతి, నన్ను శాంతపరచడానికి నా బెడ్ మీదకి వచ్చావు. అయ్యో, నీ శాంతి కాదురా. మా ముగ్గురికే బెడ్ మీద స్థానం లేదనుకుంటే నువ్వెవరే ఎక్స్ట్రాకి వచ్చి పడుకున్నావు? బయటకు వెళ్ళి పడుకోపా. అయ్యో, లే. చూసినాడు. అబ్బా అబ్బా అబ్బా, వాడేంటి అలా తోసేశాడు బెడ్ పై నుంచి? నా పక్కన పనుకోవడానికి ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసా? జరిగిందంతా నేను చూశాను. అయినా వాడేంటి నా నడు మీద చెయ్యేసి నీ పెళ్ళని తలుచుకుంటాడు? ఏమంటున్నారా? నీ పెళ్ళాం పేరు కలవరించడం ఏంటి? సర్లే గాని ఈసారి నువ్వు అటువైపు పనుకో, నేను ఇటువైపు పనుకుంటాను. ఏమొద్దు ఈరోజు, ఏమొద్దు, ప్యాకప్. ఈరోజు వెళ్ళి రేపు రండి.
ఈ సీన్ అయ్యాక ప్యాకప్ చెప్పొచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఎన్ని సీన్స్ చేసినా వేస్టే. కందకలేని దురద కత్తిపీటకెందుకని మనకెందుకు పదా. రే అజయ్గా, నా పిల్లం పేరు కలవరిస్తావా? రేపు చెప్తారా నీ సంగతి. ఏంటి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నారు? లోపల బాత్రూంలోనే చేయొచ్చు కదా. లోపల షవర్లో చేసి బోర్ కొడుతుంది, అందుకే బయటకు వచ్చి చేస్తున్నాం. అలా అని చెప్పి స్విమ్మింగ్ పూల్ని చెరువు చేస్తారా? మా ఊర్లో ఇలాగే చేస్తారులే. ఈడేంటి పిల్లల పూల్లో ఏం చేస్తున్నాడు? మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్ చేస్తూ మాట్లాడతారా? మెడిటేషన్ చేస్తూ మాట్లాడకూడదా? ఇది కూడా తెలియకుండా మెడిటేషన్ చేస్తున్నావా? ఇంతకు నీకు మెడిటేషన్ నేర్పించింది ఎవరు? ఆన్లైన్ క్లాసెస్ చూసి నేర్చుకున్నా. ఆన్లైన్ క్లాసా? కాపురం కూడా ఆన్లైన్లో చేస్తాడేమో. వాళ్ళలా పూల్ మధ్యలోకి వెళ్ళి నేర్చుకోవాల్సింది. చచ్చి ఊరుకునేవాడివి. అందుకే సేఫ్గా పిల్లల పూల్లో చేస్తున్నా. ఇంత తెలివైన వాడివి విచిత్రంగా ఆన్లైన్లో క్లాస్ నేర్చుకోవడం ఏంటి? 2020 నుండి చాలా అద్భుతాలు జరుగుతున్నాయిలే, అందులో ఇది కూడా ఒకటి. ఎలాగోలాగా ఏడు. ఏం చేస్తున్నాడు ఈడు? నువ్వేంటి స్విమ్మింగ్ పూల్లో నడుస్తున్నావు? అంటే నాకు ఈత రాదు. నేర్చుకో. నేర్చుకోవాలనుంది, కానీ మునిగిపోతానేమోనని భయం. నీళ్లు నీ నడుము దాకే కదా ఉన్నది, ఎలా మునిగిపోతావు? నిల్చున్నప్పుడు నార్మల్గానే ఉన్నాయి, కానీ పడుకుంటేనే నా పైన హైట్గా ఉన్నాయి, అందుకని నేర్చుకోలేదు. విచిత్రంగా ఉన్నారు కదరా. తుతు ఇగో నేను ఈ క్యారియర్ వాళ్ళకి ఇచ్చొస్తాను, మీరు రెడీ అయి ఉండండి. ఈరోజు ఏమన్నా ఉందా? రాత్రి ఒక దయ్యం సినిమా చూశాను, మీరు దానిలో యాక్ట్ చేయండి, దెబ్బకి పారిపోతారు. సరే తొందరగా వచ్చేయి. సరే ఓకే. నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో వాణి వద్దు వాణి, నీకు నేను పేమెంట్ ఇస్తున్నాను, నా మీద ప్రాక్టీస్ చెయ్యకు. వద్దు వాణి, నాతో జోక్ చెయ్యకు, నేను ముందే చెప్తున్నా. నాతో ఆడుకోవద్దు రాదా, ముందే చెప్తున్నాను. మీకు ఈరోజు పేమెంట్ ఇవ్వను. అంత గట్టిగా అరిచావేంట్రా బాబు? ఎందుకు? దెయ్యమేది? నువ్వు అంత గట్టిగా అరిచేసరికి నేను కూడా భయపడ్డా కదరా బాబు. నేను నా మంజుని మర్చిపోవడానికి అజయ్ గారు నాకు కోకానిచ్చాడు. కాదు, కొకైన్. ముగ్గురు కలిసి తీసుకున్నారా? మేమేం చేసినా ముగ్గురం కలిసే చేస్తాం. ఎక్కడ దొరికింది? ఎక్కడ కూడా దొరికింది. నీకు కూడా కావాలా? కావాలా తీసుకో. అడ్రస్ కావాలా? కావాలా తీసుకో, పర్లేదు. కావాలంటే మేము మళ్ళీ కొనుక్కుంటాం. థ్యాంక్ యూ. కొకైన్ ఏమైంది? ఆ ఆలోచన ఎవరిది? ఏ ఆలోచన? ఇందాక నన్ను హాల్లో భయపెట్టించారు కదా, ఆ ఆలోచన. ఎవరు భయపెట్టారు? నిన్ను భయపడిపిస్తే మాకేమొస్తుంది బొంగు? చేసిన యాక్టింగ్ చాలు, ముందు ఎవరో చెప్పండి. దయ్యంకి మీకు భయపడతారా? అంటే మీకు దయ్యం అంటే భయమా? అవన్నీ కాదు, భయపెట్టింది ఎవరు? మేము 1 అవర్ నుంచి రూమ్ లోనే ఉన్నాం. మాతో పాటు రామ్ కూడా ఉన్నాడు కదా. ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు, నేనే మేకప్ వేసింది. అది సర్లే కానీ ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు. ఎందుకు? వాళ్ళు గంజాయి కొట్టి తాగున్నారు. అయితే తాగిన మత్తులో మిమ్మల్ని ఏమైనా చేస్తారు. ఏం చేసినా పర్లేదు, మీరు ఇచ్చిన డబ్బుకి న్యాయం మాత్రం జరుగుతుంది. అంటే డబ్బులు నా దగ్గర తీసుకొని సుఖం వాళ్ళ. పోనీ నువ్వు సుఖపడు. చిచి, నిన్న అలాంటి కాదు. అలాంటోడు కాదా, లేకపోతే చేత కాదా? చిచి, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. రేపైనా వర్క్ ఉంటుందా? రేపు మీతోటే పని. వాళ్ళు రేపు ఈ గెస్ట్ హౌస్ నుండి వెళ్ళకపోతే నా పేరు రాంబాబే కాదు. సర్లే గాని మీరు నన్ను ఎలా వాడుకున్నా పర్లేదు, నా డబ్బులు నాకు ఇస్తే మాత్రం చాలు. సరే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి రేపు రండి. హలో,
ఎక్కడున్నావు? ఆ, ఇప్పుడే ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నాం. ఓకే. సరే. ఎవరు? మా ఆయన. మీ ఆయనకు నువ్వంటే ప్రేమ, ఊరికి ఫోన్ చేస్తాడు? అది ప్రేమ కాదు, అనుమానం. అనుమానమా? మీ మగాళ్ళంతా ఇంతే కదా. అందుకే నేను పెళ్లి చేసుకోను. నిన్నెవరు చేసుకుంటారులే. నేను ఇంటికి వెళ్తున్నాను. ఎవరింటికి? నా కష్టపడి ఇంటికి. ఇక్కడ కష్టపడకుండానే మీరు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ కష్టపడి మాత్రమే డబ్బులు తీసుకోవాలి. చిచి, ఆ దళిద్రం కూడా నాకే చెప్పాలనా? చిచి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి రేపు రండి. రాము, రేపు మేకప్ ఎక్కువ తెచ్చుకో. వీళ్ళు వాళ్ళు నువ్వు ఈ గెస్ట్ హౌస్ నుండి రేపే మీకు ఆఖరి రాత్రి. ఓకే, కుమ్మేద్దాం.